అయితే 15 రోజులు అయ్యేటప్పటికి పరిస్థితి పూర్తిగా మారింది. ఏం జరిగింది అని అంటే, మేము పండుకున్న తర్వాత రాత్రి మధ్యరాత్రి ఎప్పుడో లేచి మా అమ్మ రోజు యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకునేది. ఏం ప్రార్థన చేసుకునేదో తనకు తెలుసు, దేవుడికి తెలుసు, మాకేం పెద్ద తెలియదు, మేము ఎప్పుడు వినలేదు. కానీ 2 వారాలు అయ్యేటప్పటికి తనకు ఉండేటువంటి పూర్తిగా వ్యాధి అంతా కూడా పూర్తిగా నయమైపోయి చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితి కనబడింది. ఒక బెలూన్కి కన్నం పెడితే, చిన్న సూదితో అల్పంతో కన్నం పెడితే అదంతా గాలంతా పోయి చప్పబడిపోయేటట్టు ఆ కాలులో ఉండేటువంటి నొప్పి, దురద మాత్రం పోవడమే కాదు, మొత్తం కాలు కూడా నార్మల్గా రెండో కాలు మాదిరిగానే నార్మల్గా మొదట ఉన్నట్లుగానే అయిపోయింది. అది చూసేటప్పటికి మా కళ్ళు నిజంగా మేము నమ్మలేకపోయాం. ఇది ఏంటి, ఇది నిజమా కాదా, కలనా? ఇలాంటి సంగతులు ఈ రోజుల్లో జరుగుతాయి.